ఇలా అండి, ఇవి మా తోటలో అరటి చెట్లు. అమృతపాణి అరటి, కూర అరటి కూడా కొన్ని ఉన్నాయి. గెల ఇదిగోండి, ఇంకో గెల, ఇది చిన్నదే. ఇంకా చెట్లు నిన్న ఒక గెల కోసి చెట్టు కొట్టేసాము, అవి నీళ్ళ కోసమని. ఇదిగోండి, నిన్న సాయంత్రము చాలా కష్టపడి హోల్ చేశాను. ఫస్ట్ టైము వాటర్ ఊరే బాగా. ఇప్పుడు కలెక్ట్ చేసుకుందాము. చాలా హెల్తీ అండి అరటి తోటలో ఊరిన నీళ్ళు. ఒక నైట్ అలా హోల్ చేసి ఒక నైట్ వదిలేస్తే మార్నింగ్కి ఊరుతాయి. ఇవన్నీ చూసారా, తెల్లగా ఉన్న పూలు తుమ్మి పూలు అండి. ఇవి తోట అంతా పడి మొలిచాయి. లాస్ట్ ఇయర్ లేవు, ఈ సంవత్సరం వచ్చాయి. మరి ఎక్కడి నుంచి వచ్చినాయో. శివుడికి ఎంతో ఇష్టమైన తుమ్మి పూలండి. మొత్తం చూడండి, తెల్లగా పరుచుకుంది అంతా. చాలా వచ్చాయి మొత్తం. ఇంకా మొత్తం ఫుల్గా తెల్లటి పూలు, చాలా బాగుంది. ఈ ఫ్లవర్స్ తెలుసా అండి, గురిగాకు అంటారు కదా, గురిగాకు. ఇది కూడా తోటలో చాలా ఉంది. ఇది మదనపల్లి సైడ్ బాగా వండుకుంటారు గురిగాకు, తోటకూరలాగే. మరి మామిడి చెట్లు ఎగురొచ్చాయి, అన్నీ రాలేదు, కొన్ని వచ్చాయి. ఎప్పుడు వస్తూ ఉంటాయి. దాదాపు 10 వెరైటీస్ పెట్టాము మామిడి. అది ఏది ఏదో కూడా గుర్తులేదు. కాయలు వస్తే తెలుస్తుంది. పునాస అయితే ఇప్పుడు కాయలు వస్తున్నాయి. అని కొండూసిరి చెట్లు ఒక 12 దాకా పెట్టున్నాము. ఒక చెట్టుకి ఈ సంవత్సరం ఒక 10 కాయలు స్టార్ట్ అయినాయి అంట. నెక్స్ట్ ఇయర్ నుంచి వస్తాయి. ఈ చెట్టు వాటర్ యాపిల్ అండి. వాటర్ యాపిల్ 2 రకాలు, 4 చెట్లు పెట్టాము. ఇవి కూడా ఇంకా కాయలు రాలేదు, చూడాలి. మునగెత్తనాలు పెడుతున్నాను. ఆల్రెడీ ఒక 25 చెట్లు దాకా ఉన్నాయి. మళ్ళీ పెడతా ఉన్నాను, కొన్ని పెడుతూ ఉంటా. ఈరోజు ఒక 12 విత్తనాలు అలా పెడుతున్నాను. చెట్టు చిన్నదే కానీ నిండా పూత వచ్చింది.